1931లో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ అండ్ టీచింగ్ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది. ఆయన గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది. అప్పటికే పాల్ బ్రంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను 1931 జనవరిలో కలిశాడు. తరువాత ఆయన అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది, తాను కలిసిన తరువాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసినది చెప్పాడు. రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగింది చెప్పాడు. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకుని వచ్చేవారు. పాల్ బ్రంటన్ ఆయనను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించాడు. ఆయన చాలా సాదా మనిషి, నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి నేను ఆయన్ను బాగా ఇష్టపడ్డాను. ఆయన చుట్టూ ఉన్న ఆవరణలో విశ్వసనీయమైన గొప్పతనం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆయన తన ప్రజల రహస్య ప్రేమ స్వభావాన్ని ఆకట్టుకోవడానికి క్షుద్ర శక్తులు, మఠాధిపతుల గురించి ఎటువంటి వాదనలు చేయడు. తన జీవిత కాలంలో ఆయనను మహాప్రవక్తలాగా చేసే ప్రతి ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించాడు. బ్రంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది. ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అమ్ముడైంది. పాశ్చాత్యులలో చాలా మందికి రమణ మహర్షిని పరిచయం చేసింది. దీని తర్వాత పరమహంస యోగానంద, సోమర్సెట్ మామ్, మెర్సిడీస్ అకోస్టా, ఆర్థర్ ఓస్బోర్న్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు. సోమర్సెట్ మామ్ 1944లో తాను రాసిన ది రేజర్స్ ఎడ్జ్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు. ఓస్బోర్న్ 1964లో రమణాశ్రమం ప్రచురించిన మౌంటెయిన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు.